శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సనాతన హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు భీష్మ పితామహుడి చరిత్ర 13వ ఎపిసోడు, దాదాపుగా చివరి ఎపిసోడే అనుకుంటాను. ఈ ఎపిసోడ్లో నేను భీష్మ చరిత్ర పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఎప్పుడైతే శంఖానాదాలు అయిపోయినాయో అక్కడ యుద్ధం మొదలవడానికి రెడీగా ఉంది. యుద్ధం కంటే ముందు కృష్ణుడి సహాయము కౌరవులు పాండవులు ఇద్దరు కోరారు. అయితే దుర్యోధనుడు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నాడు. అర్జునుడు మాత్రము శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. అంటే శ్రీకృష్ణుడి సైన్యము కౌరవుల నుంచి కౌరవుల తరపు నుండి పాండవులపై పోరాడాలి. అదే శ్రీకృష్ణుడు పాండవుల తరపు నుండి కౌరవులపై పోరాడడానికి శ్రీకృష్ణుడికి ప్రతిజ్ఞ చేశాడు. నేను ఎప్పుడు కూడా యుద్ధంలో అస్త్రము ఉపయోగించను, అస్త్రం పట్టను, నేను అస్త్రం చేయబూనను, అలాగైతేనే నేను నీతోటి ఉంటాను అని అర్జునుడు చెప్తే, సరే అలాగే కానివ్వు, నువ్వు నా వెంట ఉండు చాలు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహిస్తాడు. అయితే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అస్త్రం పట్టుకోను యుద్ధంలో అని ప్రతిజ్ఞ చేశాడో అదే సమయంలో భీష్ముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, నేను శ్రీకృష్ణుడితో అస్త్రము పట్టిస్తాను అని. అయితే ఇక్కడ గమ్మత్తు అయినది ఉంటుందండి. స్వయంగా భగవంతుడు నేను అస్త్రం పట్టానన్నాడు, నేను అస్త్రము యుద్ధంలో అస్త్రము వాడను, అస్త్రం పట్టుకోను అని చెప్పాడు. అదే భీష్ముడు నేను ఆ భగవంతుడితోటి నేను అస్త్రం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ పూనాడు. ఇక్కడ గమనించవలసిన విషయము, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల ఎడ దయతో ఉంటాడు, భక్తుల మాట పొల్లు పోనివ్వడు అన్నదానికి ఇది ఉదాహరణ. భీష్మ పితామహుడికి ముందే తెలుసు శ్రీకృష్ణుడు స్వయాన ఆ విష్ణు అవతారము అని. శ్రీకృష్ణుడు ఆ పరమాత్ముడే అని భీష్ముడికి తెలుసు, అక్కడ ఎవరికి తెలియదు. అలాగని అప్పుడు యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలైనప్పుడు ఈ దుర్యోధనుడు ప్రతి నిత్యము భీష్మాచార్యులకు ఒకటే పోరు, నీవు అర్జున్ని చంపాలి అని. అయితే ప్రతినిత్యం కూడా సరే అనుకుంటూ ఈయన భీష్మాచార్యులు యుద్ధం చేసేవారు. ఒకరోజు ఈ దుర్యోధనుడి పోరు పడలేక తన ప్రతిజ్ఞ తీర్చుకోవడము రెండు కూడా, తను అన్నది శ్రీకృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను అనే ఒక ప్రతిజ్ఞ కూడా, ఆ తర్వాత ఇక్కడ ఈ దుర్యోధనుడి పోరు కూడా రెండు కలిసి వచ్చి ఒకానొక రోజు యుద్ధం మొదలైన కొన్ని రోజులకు భీష్మ పితామహులు ఒకే బాణ పరంపర ఎట్లా ఇస్తున్నారంటే ఆ బాణాలు అసలు కనిపిస్తలేవు, అంత స్పీడ్లో వస్తున్నాయి బాణాలు. అన్ని బాణాలు రెండు చేతులతోటి బాణాలు ప్రయోగిస్తున్నారు భీష్మాచార్యులు. ఆ బాణాల ధాటికి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. అర్జునుడు ఆ బాణాల ధాటికి భీష్మాచార్యుడి బాణాల ధాటికి తట్టుకోక రథం నుంచి కింద పడిపోయాడు. అప్పుడే శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నా శిష్యుడిని నీవు చంపుతావా, నా శిష్యుపై నేను బాణాలు వేస్తావా అని శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞ కూడా అక్కడ చూడకుండా అప్పుడే తను ఆ రథం నుంచి కిందికి దిగి
అయితే ఇక్కడే గమనించండి, ఎప్పుడైతే అస్త్రము పట్టను అని కృష్ణుడు అన్నాడో, మరి ఇప్పుడు అస్త్రం పూనాడు, అస్త్రం పట్టుకున్నాడు. ఎందుకొరకు? నిజంగా ఇక్కడ భీష్ముడిని చంపడానికి కాదు, భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరడానికి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేత తీసుకుంటాడో, అదే క్షణం లోపల భీష్మ పితామహుడు తన ధనుస్సు బాణాలు అన్ని కింద పడవేసి శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లుతాడండి. ఆయన, దేవదేవ, నాకు ఇదే నీ దర్శనం కావాలన్న కోరిక ఉండేది, అందుకే నేను ప్రతిజ్ఞ చేశాను అంటే అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆ సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ధర్మం ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన మాట కంటే భక్తుడి మాటకి ఎక్కువ విలువ ఇస్తాడు అనేది ఇక్కడ ఒక ఉదాహరణ. అలాగే యుద్ధం జరుగుతుంది. మరుసటి రోజు కూడా మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ దుర్యోధనుడు ఒకటే పోరు, నువ్వు అర్జునుడిని చంపుతలేవు, నువ్వు పూర్తిగా వారి పక్షపాతివి అని అంటున్నాడు. అంటే కూడా వినకుండా ఈయన అలాగే యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఈ దుర్యోధనుడి పోరు పడలేక అప్పుడు భీష్మ పితామహుడు ఏమంటాడంటే, సరే ఈరోజు నిన్ను అర్జున్ని చంపుతాను, చంపలేకపోతే నేను చచ్చిపోతాను అని అన్నప్పుడు కూడా ఆ దుర్యోధనుడి మనసులో ఎలాంటి చలనము రాదు. వాడికి కేవలము కక్ష, పగ తప్ప వేరే ఇంకోటి లేదు. ద్రోణ పోతాను అని కూడా సరేనే అంటాడు ఆయన. కానీ అలా కాదు గురువుల తాతయ్య, దుర్యోధనుడికి స్వయాన తాత కదా భీష్ముడు, అది కాదు తాతయ్య, మీరు బాగా యుద్ధం చేయండి, చంపండి, మీరెందుకు చేస్తారు అనే మాట వాడి నోటితో రాలేదు. అయితే అదే రోజు మరి ఇక్కడ ధర్మరాజు, పాండవులందరూ కూర్చొని భీష్ముడిని చంపడం ఎలా, భీష్ముడిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచన లోపల శ్రీకృష్ణుడు ధర్మరాజును ఒక సలహా ఇస్తాడు. నువ్వే వెళ్ళి భీష్మ పితామహులను అడుగు, ఆయన ఎలా చేస్తాడో అంటే సరే అని ఆ రాత్రి యుద్ధం ముగిసిన తర్వాత ఈ పాండవులందరూ కలిసి 5 మంది కలిసి ఈ భీష్మ పితామహుడి దగ్గర వెళతారు. నిజం కూడా ఇది మహాభారతంలో చదువుతుంటే, ఈ ఘట్టం చదువుతుంటే మనిషికి కంటికి నీళ్లు రాకుండా ఉండవండి. ఒకసారి మహాభారతంలో కానీ భాగవతంలో కానీ బాగా రాశారు. భాగవతంలో పోతన కూడా చాలా బాగా రాశారు ఇది ఘట్టం. అలా ధర్మరాజు, పాండవులు భీష్ముడికి దగ్గరికి వెళ్ళి తాతయ్య అని పిలిచారు. ఎవరు అని భీష్ముడు ఆ గుడారం నుంచి పిలిస్తే మేమే అంటే రా నాన్న అని లోపల కూర్చోబెట్టుకున్నాడు భీష్ముడిని మీరు కుశలం అడిగి, మరి తాత నీకైతే మేము ఎదుర్కోలేకపోతున్నాము, మరి నువ్వు ఎలా చేస్తావో చెప్పు. ఇది ఎంత దారుణమైన మాట అండి, ఒకసారి చూడండి. తాను ఎలా చేస్తాడో చెప్పు అంటారు. తన చావు గురించి తానే చావును తెప్పించుకొని, తానే చావును కోరి తానే చావాలి. అటువంటి ఘట్టం ఉంది అక్కడ. అయితే భీష్మ పితామహుడు కూడా దాన్ని వెనుకాడకుండా, దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా చెప్పాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఆయన అష్టావసువులో ఒక అవతారం కాబట్టి ఆయనను కూడా అవతారం చాలించాలి అని ఉంది ఆయనకు కూడా. అప్పుడు చెప్తాడు ధర్మరాజుకు, అయ్యా నా చేతిలో గాంధీవం ఉండగా నన్ను ఎవరూ ఎదిరించలేరు ఈ భూమండలం పైన, అది మా నాయన వరము. అలాగని మరి నేను ఎవరితో యుద్ధం చెయ్యను అంటే, ఎవరి రథంపై నుంచి జెండా, రథం పైన ప్రతి రథానికి జెండా ఉంటుందండి, ఆ రథం పైన జెండా కింద పడిపోతుందో
వారితో యుద్ధం చేయను. ఎవరైతే యుద్ధంలో రథాన్ని వెనుతిరిగిపోతారో భయంతో వారిపైన నేను బాణాలు వేయను. మరియు ఆడవాళ్ళపైన నేను బాణాలు వేయను. అలాగే స్త్రీత్వం నుండి పురుషత్వం పొందిన వారిపైన కూడా నేను బాణాలు వేయను. అది చెప్పుకుంటూ తానే స్వయంగా చెప్పారు భీష్మాచార్యులు. మరి శిఖండి పుట్టుకొచ్చింది నా చావు కొరకే, మరి మీరు ఆ శిఖండినే అడ్డు పెట్టుకోండి, నా పైన బాణాలు వేయండి అని కూడా భీష్మాచార్యుడు చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు ఆయన రథం పైన ఉన్నది సాక్షాత్తు ఆంజనేయుడు. అటువంటి జెండా కింద పడటానికి ఏమాత్రము అవకాశము లేదు. అర్జునుడు మహావీరుడు, తాను చావనైనా చేస్తాడు, కానీ యుద్ధంలో వెనుచూపడు. అప్పుడు ఒకే ఒక మార్గము, ఈ భీష్మాచార్యులు ఎలా యుద్ధం చేయారో, ఎవరిపైన యుద్ధం చేయరో అనేది అది ఒకే మార్గము. సరే అని వచ్చేసి ఆ మరుసటి రోజు యుద్ధం మొదలు కాగానే రథం పైన శిఖండిని కూర్చోబెడతారు ఎదురుగా యుద్ధాన్ని. ఆ శిఖండి భీష్మాచార్యుల పైన బాణాలు వేస్తాడు. ఆ శిఖండిని చూచి భీష్మాచార్యులు తన ఆయుధాలను పక్కన పడేస్తారు. అప్పుడు అర్జునుడు ఆ శిఖండి వెనుక నుండి బాణాల పరంపర కొనసాగిస్తాడు. అప్పుడు భీష్మాచార్యుడు తప్పని పరిస్థితుల్లో ఆయన ఒళ్ళంతా ఎక్కడా ఖాళీ లేకుండా బాణాలు గుచ్చుకుపోయినాయి. ఆయనకి ఇచ్ఛామరణం ఉంది కాబట్టి ఆయన చావలేదు, లేకుంటే చచ్చిపోయేవాడే. ఆయన కోరుకున్నప్పుడు తప్ప మరణం రాదు ఆయనకు. అలాంటి భీష్మ పితామహుడు రథం నుంచి కింద పడిపోతారు. ఇది 10వ రోజు జరుగుతుంది. అయితే అప్పుడు కింద పడ్డప్పుడు భీష్మ పితామహుడు ఏమంటాడంటే, ఇప్పుడున్న దక్షిణాయనము రాబోయే కొన్ని రోజుల లోపలనే ఉత్తరాయణం వస్తుంది. ఆ ఉత్తరాయణం లోపల నేను ప్రాణత్యాగం చేస్తాను, అప్పటి వరకు ఇలాగే ఉంటాను అంటే, ఇక్కడ గమనించండి, భీష్ముడు ఒక మహారాజు. అయితే ఆయన కోరుకుంటే పెద్ద పరుపులు వచ్చేవి, ఎన్నో హంగులు ఉండేవి అక్కడ. కానీ పరుపు పైన పడుకోవడానికి ఆయనకు ఒళ్ళంతా బాణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరుపు పైన పడుకోలేడు, నేలపైన పడుకోలేడు. అప్పుడు ఈ అర్జునుడు తన బాణాలతో ఒక అంపశయ్యే, అంటే బాణాలను భూమికి కొట్టి భూమిలో బాణాలు దించి అది ఒక పరుపు మాదిరిగా ఒకే స్థాయి ఎత్తులో ఉండడం చేసి దానిపైన భీష్మ పితామహుడికి పరుండబెట్టారు. ఎందుకంటే భూమిపైన పడుకుంటే ఆయన బాణాలు మళ్ళీ తిరిగి అటు ఇటు కదులుతుంటాయి, ఆయనకు చాలా బాధ కలుగుతుంది. ఆ బాణాలు శరీరం నుంచి అయితే తీయలేరు ఎలాగూ అని ఆ అంపశయ్య మీద ఎక్కడెక్కడైతే ఆ గ్యాప్లు ఉంటాయో, సందులు ఉంటాయో, అక్కడక్కడ భీష్మ పితామహుడికి తగిలిన బాణాలు ఆ సందులో వచ్చేటట్టుండి భీష్మ పితామహుడికి అక్కడ పరుండబెట్టారు. అది ఎంత నరకం చూడండి. అది పూర్తిగా చలికాలము. అటువంటి చలిలో మంచులో కూడా ఆయన దాదాపు 58 రోజులు అంపశయ్య పైన ఉన్నాడు. అదే అంపశయ్య పైన పడుకున్నప్పుడు ఆయన నీరు కోరుకుంటాడు, దాహం అవుతుంది, నీరు తాగుతాను అని. ఎంతోమంది వెండి బంగారు చెంబులో తెచ్చిచ్చినా కానీ నీరు తీసుకోడు, తాగడు. మీకు తెలియదయ్యా నీరంటే ఏంటో, అది అర్జునుడే ఇస్తాడు, అర్జునుడే ఇవ్వగలడు అంటే అర్జునుడు తన ఒక్క బాణముతో భూమిని కొట్టి ఆ భూమి నుంచి నీరు సరాసరి భీష్మ పితామహుడి నోటిలో పడేటట్టు బాణం కొడతాడు.
మనం ఈరోజు అనుకుంటున్నాం బోర్వెల్స్ వచ్చినాయని, కానీ ఆ రోజే 5,000 సంవత్సరాల కిందనే అర్జునుడు ఒక్క బాణం చేత ఆ బోర్వెల్కు మించినటువంటి టెక్నాలజీ అది. సరాసరి ఆ నీరు వెళ్ళి భీష్మ పితామహుల నోట్లో పడితే అప్పుడు ఆయన దాహం తీరిపోతుంది. ఆయన అలాగే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ధర్మరాజుకు ఒక అనుమానం వస్తుంది. పుణ్యం చేశామా పాపం చేశామా, ఏంటి ఇంతమంది చనిపోయారు అని కృష్ణుడికి అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడంటే, నీవు భీష్మ పితామహుడినే అడుగు, ధర్మం గురించి చెప్తాడు ఆయన అంటే. అక్కడ ఆ చివరి గడియల్లో ఉన్న భీష్మ పితామహుడి దగ్గర అందరు వెళ్తారండి. కృష్ణుడితో సహా ఈ పాండవులు వెళ్ళి అక్కడ ధర్మం గురించి భీష్మ పితామహుడికి అడుగుతుంటారు. అదే సమయంలో అక్కడ వ్యాసుడు, వశిష్ఠుడు, శివపార్వతులు కూడా వస్తారండి అక్కడికి. అప్పుడు ఆయన ధర్మం చెప్పి చివరిగా ఈ మనుషులకు, ఈ మానవులకు మోక్షం కలిగించేటట్టు ఏది ఉంది అంటే అదే విష్ణు సహస్రనామము. విష్ణు సహస్రనామము ఈ మానవులకు ఈ అపారమైన నరకకూపం నుంచి ముక్తిని పొందిస్తుంది. ప్రతిరోజు ఎవరైతే విష్ణు సహస్రనామం చదువుతారో అదే విష్ణు సహస్రనామము అప్పుడు భీష్మాచార్యులు వినిపించారు. అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు తన విష్ణు రూపాన్ని ఒకసారి భీష్మ పితామహులకు చూయించారు. భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చిన తర్వాత కూడా ఎన్నో రోజులు అలాగే అంపశయ్య మీద పడుకున్నారు. ఇంకా తను ప్రాణత్యాగం చేయలేదు. ఎందుకంటే తాను ప్రాణత్యాగం చేసే ముందు ఆ భగవంతుడు ముందుండాలి అని ఆయన కోరిక. అదే నేపథ్యంతో శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వస్తాడు. ఈ పాండవులతో పాటు శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడెప్పుడైతే విష్ణు సహస్రనామం చెప్పాడో ఆ వెంటనే శ్రీకృష్ణుడు తన విష్ణు రూపాన్ని ధరించి ఆ భీష్ముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడు ఆ శ్రీకృష్ణుడికి పాదాలకు నమస్కరించుకుంటూ మనసులోనే ఆయన ప్రాణం త్యాగం చేశారండి. అయితే ఇక్కడి వరకు భీష్మ చరిత్ర అంటే ఆయన ప్రాణత్యాగం చేసేది అయిపోయింది. అయితే ప్రాణత్యాగం చేసే ముందు విష్ణు సహస్రనామము ఆయన చదివాడు. అక్కడ అందరూ ఉన్నారు, కానీ అది ఎవరు వ్రాయలేదు. అప్పుడు విన్నారు తప్ప వ్రాయలేదు. మరి ఏంటి ఇంత మంచి మహామంత్రము, ఇంత మంచి సహస్రనామము, ఈ జనులను ఉద్ధరించే సహస్రనామము మనం రాసుకోలేదు కదా, అయ్యో మర్చిపోయామే అని బాధపడుతుంటే అక్కడే సహదేవుడు ఉంటాడు. సహదేవుడి మెడలో ఒక స్ఫటికమాల ఉంటుంది. మనం ఈరోజు సైన్స్ పెరిగింది, సైన్స్ గొప్పగా అయింది అంటున్నాం. కానే కాదు. ఆ రోజు ఆ 5,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్రపంచంలో టేప్ రికార్డర్ అంటే అది. అయితే స్ఫటికమాలలో స్ఫటికమణి ఏదైతే ఉంటుందో ఆ స్ఫటికమణికి ఒక శబ్దగ్రాహ్య శక్తి ఉంటుంది. స్ఫటికానికి శబ్దగ్రాహ్య శక్తి ఉంటుంది అని అప్పుడు వాళ్ళకి తెలుసు. ఆ హారము తీసి దానితో అప్పటి వరకు ఏమేమి సంభాషణ జరిగిందో ఆ సంభాషణ అంతా తిరిగి విని అప్పుడు వ్యాసుల వారు గ్రాంథికం చేశారు. అది విష్ణు సహస్రనామము. ఇది చాలామందికి తెలియని విషయము. ఈ స్ఫటిక మణి లోపల శబ్దగ్రాహ్య శక్తి ఉంటుంది అని. కానీ అప్పుడే అంత సైన్స్ డెవలప్ ఉంది. ఆ క్షణంలోనే వ్యాస భగవానులు ఆ స్ఫటికమణి నుంచి ఏమేం సంభాషణ జరిగిందో అదంతా గ్రాంథికం చేశారు.
అప్పుడే అక్కడ శివపార్వతులు కూడా ఉన్నారు. మరి పార్వతీదేవి అడిగింది, దేవా, ఇది విష్ణు సహస్రనామం చాలా పెద్దది కదా, ఒక అరగంట అవుతుంది పఠించాలంటే. ఇది పండితులకు సాధ్యము, మరి సాధారణ జనులు ఎలా మరి విష్ణు సహస్రనామం ఎలా చదవాలి, చిన్నగా షార్ట్గా లేదా అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. ఎవరైతే ఈ మంత్రం కూడా చదువుకుంటారో ఇది విష్ణు సహస్రనామమే, అంటే ఇంతే చదువుకుంటాము అని కాదు. ఎవరికైతే వీల్లేదో విష్ణు సహస్రనామం చదవడానికి, ఎవరికైతే చదువు రాదో వాళ్ళు మాత్రము ఈ శ్రీరామ రామ రామేతి ఈ మంత్రం చదువుకుంటే విష్ణు నామం చదివినంత పుణ్యం వస్తుంది. కానీ అంతా ఉండి మీకు చదువు వచ్చి సమయం ఉండి బద్ధకంతో నేను విష్ణు సహస్రనామం చదవను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరాననే ఇంతే అంటాను అంటే సరిపోదు. ఎప్పుడు ప్రతినిత్యం కూడా ఈ విష్ణు సహస్రనామము మనం పఠిస్తుండాలి. మరి భీష్మ చరిత్ర కూడా అయిపోయింది. ఈ విష్ణు సహస్రనామము మనకు మహాభారతం లోపల మహాభారతం అందించిన రెండవ ఆణిముత్యం అండి. మహాభారతం మనకు రెండు ఆణిముత్యాలు అందించింది. ఒకటి భగవద్గీత అయితే, రెండవది ఈ విష్ణు సహస్రనామం. ఈ రెండిటిలో భగవద్గీత అంటే మనిషి ఎలా నడుచుకోవాలో అది ఉంది. విష్ణు సహస్రనామం అంటే భగవద్ ధ్యానం చేయాలి, భగవంతుని ప్రార్థించడము. అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క రహస్యం ఉంది. అదంతా చెప్తుంటే ఒక 2-3 రోజులు కావాలి దానికి వీడియోకు. మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఆ ఒక్కొక్క నామం ఒక రహస్యం మీకు చెప్తుంటాను. మరి ఈ వీడియో ఇంతకే ఆపేస్తాను. నా పాత వీడియోలు కూడా ఉన్నాయి. పాత వీడియోలు చూడాలనుకున్న వాళ్ళకు, అంటే ఈ భీష్మ చరిత్ర చూడాలి పాత వీడియోలు అనుకున్న వాళ్ళకు ఆ పాత వీడియోల లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ వీడియోలు కూడా చూడవచ్చు. మరి ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి, మీరు చూడండి. దీనికి మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ధన్యవాదాలు.